Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్కి సంబంధించిన మాక్ టెస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ నెంబర్ 31 డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 30 వీడియోస్ మనం మాక్ టెస్ట్ పైన వేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక్కసారి చెక్ చేయండి. 30 పేపర్స్ కూడా మీరు కనుక చూస్తే మీకు ఇంగ్లీష్ యొక్క ఫౌండేషన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. సో 30 వీడియోస్ మిస్ అవ్వకండి. అండ్ ఇది 31st వీడియో అనమాట. అండ్ ఈ వీడియో ఎవరి కోసం? ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ అందరి కోసం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితులు కూడా వీడియోని మిస్ అవ్వకండి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ స్టూడెంట్స్ అయినా లేకపోతే రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ చూడొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. టెట్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అండ్ డిఎస్సి రాసే స్టూడెంట్స్, వేరే ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా రెలవెంట్ ఉండబోతుంది. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అండ్ మీ రెస్పాన్సెస్ని కామెంట్ సెక్షన్లో చూపిస్తూ వెళ్ళండి, తెలుపుతూ వెళ్ళండి. రైట్. ఒకవేళ కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రాంగ్గా మలుచుకోవచ్చు. చాలా మార్క్స్ మీరు ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు, ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసి ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి డెమోస్ చూసి జాయిన్ అవ్వండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే అడ్మిషన్కి రిలేటెడ్, జాయినింగ్ రిలేటెడ్, ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ చేయొచ్చు. డు నాట్ ఈవెన్ హెజిటేట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని కూడా మేము క్లారిఫై చేస్తాం. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. ఓకే, రైట్. సో ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు కంప్లీట్గా మనకు ఒక 2 months టైం అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ 2 monthsలో కనుక ప్రాపర్ ప్రిపరేషన్ చేస్తే ఇంగ్లీష్లో వచ్చే ప్రతి ఒక్క మార్క్ని కూడా మనం స్కోర్ చేసే ఛాన్స్ అయితే 100% ఉంది. 40 out of 40 మార్క్స్ కనుక స్కోర్ చేయాలి అనుకుంటే ఒక లాజికల్ అప్రోచ్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించబడుతుంది ఈ కోర్సులో. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఇంగ్లీష్ కోర్స్ ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. కంప్లీట్గా ఇంగ్లీష్ నేనే చెప్పడం జరుగుతుంది. 3 months కోర్స్ యాక్సెస్ 499 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గ్రామర్, కంప్లీట్ వొకాబులరీ, కంప్లీట్ క్లోజ్ టెస్ట్, కాంప్రిహెన్షన్ అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు గ్రామర్ పైన 150+ వీడియోస్, వొకాబులరీ పైన 100+ వీడియోస్, ప్రాక్టీస్ సంబంధించి ఆల్మోస్ట్ 70+ వీడియోస్, మొత్తం కలిపి 300+ వీడియోస్ మీకు వస్తాయన్నమాట. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ బై మీ. ఇమీడియట్గా మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసి డెమోస్ చూడండి, జాయిన్ అయిపోండి బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్లో. డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నా కదా, సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఉన్న వాళ్ళైనా, జీడీ ఆస్పిరెంట్స్ అయినా, బ్యాంక్ పీఓ స్టూడెంట్స్ అయినా, బ్యాంక్ క్లర్క్ స్టూడెంట్స్ అయినా అందరూ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, మంచి మార్క్స్ పొందొచ్చు. డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైతే యూనిఫామ్ 100% వేసుకోవడం ఒక డ్రీమో, ఆల్రెడీ వచ్చే నోటిఫికేషన్లో వచ్చే 10,000 అరౌండ్ పోస్టులు వస్తాయి. దాంట్లో ఒక జాబ్ కనుక కొట్టాలి అనే కళ మీదైతే కనుక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో ఇంగ్లీష్ చాలా వైటల్ రోల్ ప్లే చేయబోతుంది. 25 మార్క్స్ ఇంగ్లీష్ వస్తుంది అనమాట. ఇది మీ లైఫ్ని, కెరియర్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని కనుక మీరు గుప్పెట్లో తెచ్చుకోవాలి అంటే ఇమీడియట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అవ్వండి. 6 months లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు 599 రూపీస్కి. 3 months షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు 399 రూపీస్కి. యాప్ డౌన్లోడ్ చేయండి. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఓపెన్ చేసి డెమో వీడియోస్ చూడండి, ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఇంట్రెస్ట్ ఉంటే, డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. కంప్లీట్ ఇంగ్లీష్ సంబంధించిన ప్రతి ఒక్క ఏరియా దీంట్లో కవర్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడ థియరీ, ఎక్కడ ప్రాక్టీస్, ఎక్కడ గ్రామర్, ఎక్కడ వొకాబులరీ, మీరు పరిచయం అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. దీంట్లో అన్నీ మీకు దొరుకుతాయి. చాలా ఈజీగా ఒకటే దగ్గర రిసోర్సెస్ అన్ని పెట్టడం జరుగుతుంది. బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా కోర్సులో ఎన్రోల్ అయ్యి బెనిఫిట్ పొందండి. చలో, లెట్ us get into a రియల్ బిజినెస్. క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒక ట్రూ జెన్యున్ పేపర్ మనం తీసుకుంటున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక పేపర్లో వచ్చినవి. ఆ పేపర్ పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఓన్లీ అదే చూస్తారనమాట. రైట్. అలా కాకుండా మీరు కామన్గా ఒక ఆస్పిరెంట్ కళ్ళలో చూడండి. ప్రతి ఒక్క గ్రామర్ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఈ ట్రూ పేపర్ అయితే సాల్వ్ చేయగలిగితే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ని చేసిన వాళ్ళే అవుతారు. సో మీరు కనుక ఒక సీజీఎల్ ఆస్పిరెంట్స్ అయినా, సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్ అయినా, లేకపోతే ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్ అయినా, ఈ మెయిన్స్ ఉన్న వాళ్ళైనా, రైట్, జీడీ ఆస్పిరెంట్ అయినా, బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ అయినా, లేకపోతే గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసే స్టూడెంట్ అయినా, ఆర్ సింపుల్ చెప్పాలంటే టెట్ డిఎస్సి స్టూడెంట్ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కూడా ఎండింగ్ వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో చూపించండి. క్వశ్చన్ నెంబర్ 1, లెట్ us begin with the first question.
ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అపాన్ ఇన్ టౌన్. దీని ఆన్సర్ ఏమవుతుంది ఇమీడియట్గా చెప్పండి. ఓకే, ఇమ్మీడియట్గా. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అపాన్ ఇన్ టౌన్. ఫస్ట్ థింగ్, షో అపాన్ అని చెప్పేసి మనం అనలేము. విసే ద వైరస్ విల్ షో అప్ అని వచ్చి ఒకవేళ అంటే ఒకవేళ అవునా కదా, రైట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక ఫ్రేజల్ వర్బ్ ఎక్స్ప్రెషన్ ఉంది నాన్న, అదేంటి అంటే షో అప్. షో అప్ సింప్లీ మీన్స్ టు అరైవ్ somewhere, arrive to a place late. ఇమాజిన్ ఒక గ్రూప్తో మీకు చిన్న గ్యాదరింగ్ ఉంది, ఆ గ్యాదరింగ్కి మీరు ఇంకా టైంకి రాలేదు, చాలా లేట్గా వచ్చారు. అయితే యూ షోడ్ అప్ లేట్ టు ద గ్యాదరింగ్. యూ షోడ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? షో అప్ అంటే మీనింగ్ ఏంటి అంటే నువ్వు రావడం, అది కూడా లేట్గా. సో ఏదైనా లేట్గా కనిపించింది, వచ్చింది, జరిగిందని చెప్పాలంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ షో అప్. సో షో అపాన్ ఉండదు, వి సే షో అప్. ఇక్కడైతే ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 అయితే పెట్టేయండి. బట్ హోల్డ్ ఆన్, ఇది ప్రాపర్ కరెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ కరెక్షన్ కాదు. ఎందుకు? కంప్లీట్ కరెక్షన్ రావాలి అంటే ప్రాపర్గా మనం ఇంకొక ఏరియాని కవర్ చేయాలి. అదేంటి అంటే కండిషనల్ సెంటెన్స్. ఒకసారి క్లియర్గా చూడండి. ఈ స్టేట్మెంట్ ఒక కండిషనల్ సెంటెన్స్. దీంట్లో ఒక ఇఫ్ క్లాస్ కనిపిస్తుంది. ఇఫ్తో వచ్చే క్లాస్ దీన్ని మనం అంటాం ఇఫ్ క్లాస్. అండ్ ముందు వచ్చిన ఈ స్టేట్మెంట్ అవుతుంది మెయిన్ క్లాస్. ఒకసారి చూడండి. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అప్ ఇన్ టౌన్. పాయింట్ ఏంటి అంటే కండిషనల్ సెంటెన్స్లో ఫస్ట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే, కండిషనల్ సెంటెన్స్ ఫస్ట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే, ఇఫ్ క్లాజ్లో మీకు కనిపిస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. క్లియర్గా వినండి. ఇఫ్ క్లాజ్లో మీకు కనిపిస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్గా మీకు V1 రావాలి. వస్తే మెయిన్ క్లాజ్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాజ్ దాంట్లో మీకు యూజువల్గా మనం రాసి చూపిస్తాం ఏంటి అంటే విల్ ప్లస్ V1 ఆర్ షల్ ప్లస్ V1, వేరేవి కూడా రావచ్చు. ఇక్కడికైతే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు విల్ ప్లస్ V1 రావాలి. అయితే ఇక్కడ ఫస్టే మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి మెయిన్ క్లాజ్ లోపల చూడండి విల్ ప్లస్ V1 కనిపిస్తుంది. విల్ మేనేజ్, విల్ ప్లస్ V1 వచ్చింది అంటే ఇఫ్ క్లాజ్ లోపల ఏ టెన్స్ రావాలి? అది ఇలా అయినా సేమ్ లైన్లో ఉండాలి, అవునా? విల్ ప్లస్ V1 వస్తే 100% ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏముండాలి? V1 మాత్రం ఉండాలి. అయితే ఇఫ్ క్లాజ్ లోపల ద వైరస్ సబ్జెక్ట్ అయితే నెక్స్ట్ విల్ అనే ఆక్సిలరీ వచ్చింది ప్లస్ V1 వచ్చింది. విల్ వచ్చే ఛాన్స్ లేదు, డైరెక్ట్గా V1 రావాలి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఎస్ ఆర్ నో, రైట్? సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు విల్ షో అప్ వచ్చే ఛాన్స్ లేదు. సింపుల్గా చెప్పాలి ద వైరస్ విల్ లేకుండా షో అనే వర్బ్. అండ్ వైరస్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం సింపుల్గా షో అనకుండా అంటాం షోస్ అప్. ఇది పర్ఫెక్ట్ యూసేజ్. సో ఇప్పుడు చెప్పాలంటే కరెక్ట్గా ఏం రాయాలి అంటే విల్ రిమూవ్ చేయాలి, షోని చేయాలి షోస్, అండ్ అపాన్లో ఆన్ కట్ చేసి రాయాలి అప్. దిస్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ద వైరస్ షోస్ అప్ ఇన్ టౌన్, అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్లోనే కరెక్షన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. ప్రాపర్ కరెక్షన్ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూడండి. ఒకవేళ నేను చెప్పింది కనుక మీకు ప్రాపర్గా అర్థం కాకపోతే బేసిక్స్తో పాటు ఇప్పుడు చెప్పేంత టైం లేదు కాబట్టి ఒక్కసారి కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ని రెఫర్ చేయండి, తప్పకుండా ఇది మీకు అర్థమైపోతుంది. ఐ హోప్ దిస్ ఈజ్ అండర్స్టాండబుల్. లెట్స్ మూవ్ టు సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, దీని ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ది ఆన్సర్ గైస్? డూ యూ నో హౌ టు స్పీక్ జాపనీస్? డూ యూ నో హౌ టు స్పీక్ జాపనీస్? ఓకే, సో చూస్తే టు స్పీక్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ 2 + V1 బాగుంది. టు స్పీక్ బాగానే ఉంది, కానీ 2 తర్వాత ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ రాస్తే 2 + V1 ఆల్వేస్ ప్లూరల్ ఫామ్లో రాస్తాం, సింగులర్ ఫామ్లో రాయలేము. అంటే మీనింగ్ వర్బ్లో ఎస్ ఎప్పుడు కనపడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. షార్ట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యూ క్యాన్ సేస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బట్ యూ కెన్ నెవర్ సే టు స్పీక్స్. ఇది ఎప్పుడు మీరు అనలేరు. టు స్పీక్స్ అని మీరు ఎప్పుడు అనలేరు. ఒకవేళ టు స్పీక్స్ కనిపించింది అంటే అది గ్రామటికల్గా రాంగ్ అనమాట. ఓన్లీ టు స్పీక్ అనాలి. ఓకేనా, నాట్ ఓకేనా? వెరీ మచ్ కరెక్ట్. ఓకే, సో ఇది చూసుకోండి. అలా చూసుకుంటే ఆప్షన్లో చూడండి సార్, ఇక్కడ టు స్పీక్స్ కనిపిస్తుంది. ఆప్షన్ 2 గ్రామటికల్గా రాంగ్ అనమాట. ఇది ఓకే. టు స్పీక్ జాపనా, టు స్పీక్ జాపనీసా? జాపనీస్ నేమ్ ఆఫ్ అ కంట్రీ, మనకి జాపనీస్ అనే లాంగ్వేజ్ కావాలి. సో ఇది ఆన్సర్ కాదు, ఆప్షన్ 1. భాషని మాట్లాడడం గురించి మాట్లాడుతున్నాం. సో జాపనీస్, చైనీస్ ఇలా అంటాం అనమాట, అవునా కదా, రైట్? అలాగా పోర్చుగీస్. టు స్పోక్ వచ్చే ఛాన్స్ ఉందా? 2 తర్వాత V1 వస్తుంది, కానీ వీ కెన్ నెవర్ రైట్ V2 ఆర్ V3. V1 వస్తుంది, V2 రాయలేం. లైక్ స్పీక్కి స్పోక్ అనే సెకండ్ ఫామ్ రాస్తే అది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ స్పోక్ వస్తుంది, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ పైన క్వశ్చన్స్ చాలా రిపీట్ వచ్చాయి, చూసుకోండి ఒకసారి, రైట్? అండ్ ఇచ్చిందే కరెక్ట్ అయితే ఒకవేళగా ఆన్సర్ 100% ఏమవుతుంది అంటే నో ఇంప్రూవ్మెంట్ ఆర్ నో ఎర్రర్. ఎసాను. సో ఇచ్చింది బాగానే ఉంది, దాన్ని మనం ఏమాత్రం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డూ యూ నో హౌ టు స్పీక్ జాపనీస్? దిస్ ఇస్ ది కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్స్లో 4th ఆప్షన్ మెన్షన్ చేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ కూడా చాలా కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తున్నట్టే అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్ గైస్. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద 3rd క్వశ్చన్?
ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా చాలా సింపుల్. బేసిక్స్ ఫండమెంటల్స్ చదువుకోండి. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన వరకు బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. బేసిక్స్ అండ్ ఫండమెంటల్ లాజిక్స్ ఎవరికైతే క్లియర్గా ఉంటాయో అట్లాంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చాలా ఈజీగా చేస్తారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా, హిందీ మీడియం అయినా, సాంస్క్రిట్ మీడియం అయినా, అది ఏ మీడియం అయినా బేసిక్స్ లాజిక్స్ కనుక క్లియర్గా ఉంటే ఆన్సర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు వాటిపైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ చాలా చాలా సింపుల్. అది 100% మీకు వచ్చేలాగా నేను వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మన యూట్యూబ్ వీడియోస్ చూసి కూడా ఎగ్జామినేషన్ చాలా బాగా రాసి ఫుల్ మార్క్స్ కొట్టిన వాళ్ళు, లాస్ట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ వీడియోస్తో చాలామంది ఉన్నారు. కామెంట్ సెక్షన్ చదవండి కావాలంటే పాస్ట్ వీడియోస్. సో తప్పకుండా మీరు కూడా బాగా రాస్తారు. మీరు చేయాల్సిందల్లా ఫండమెంటల్స్ పైన ఫోకస్ చేయండి. మన వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. వచ్చే ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. మీరు చూడండి, అందరికీ కూడా నాలెడ్జ్ షేర్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ద కపుల్ వాక్డ్ టువర్డ్స్ ద ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద డంజన్ వేర్ షీ ప్రీవియస్లీ ప్లేడ్ విత్ డెస్టినీ. దీంట్లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాను. గ్రామటికల్ మిస్టేక్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్. ఫస్ట్ థింగ్, డంజన్ అనే వర్డ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నాడేమో. ఓకే, రైట్. బట్ ఇదేంటి? డంజన్ ఈజ్ అ డార్క్ సెల్ దట్ ఈస్ బేసికలీ సిచ్యువేటెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఎనీ ఫోర్ట్ ఆర్ ఫోర్ట్రెస్. బాగా గుర్తుపెట్టుకోండి. డంజన్ అనేది బేసికలీ దేన్ని చూపిస్తుంది అంటే ఒక ప్రిజన్ అనమాట. ప్రిజన్లో ఉన్న ఒక లాకప్ లేదా ఒక డార్క్ సెల్. ఓకేనా? ఒక ప్రిజన్ లోపల మనిషిని టార్చర్ చేయడానికి ఉండే ఒక డార్క్ సెల్ని మనం ఏమంటాము అంటే వి కాల్ ఇట్ అ డంజన్. అదొక సెల్ పేరు అంతే. ఓకేనా? అదొక ప్రిజన్ పేరు. ఓకే, అట్లాంటైతే డంజన్ వర్డ్ స్పెల్లింగ్ బాగుంది యాక్చువల్గా. సో వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ డంజన్. ప్రీవియస్లీ పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి రాసుకోండి, ఎందుకంటే మంచిది, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు. ప్రీవియస్ ఈజ్ రిటన్ లైక్ దిస్. సో స్పెల్లింగ్ ఇస్ ప్రీవియస్లీ. ఇది కూడా బాగుంది. ఆప్షన్ 3 అనేది కూడా రాంగ్, 4 రాంగ్. అంటే మీనింగ్ రెండు బాగున్నాయి కాబట్టి ఆన్సర్స్ కాదు. వి నీడ్ ఇన్కరెక్ట్ వర్డ్, రైట్? మనకి రాంగ్ వర్డ్ కావాలి. డెస్టినీ అండ్ కపుల్ అనేది కూడా బాగుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ హ్యాస్ టు బి డెస్టినీ. ఎందుకు? వర్డ్ డెస్టినీ ఈజ్ బేసిక్లీ రిటన్ లైక్ దిస్. డెస్టినీని మనము ప్రాపర్గా ఇలా రాస్తాం అనమాట, డెస్టినీ. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్పెల్లింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. TIE ఎందుకు వస్తుంది? ఈ వచ్చే ఛాన్స్ లేదు. డెస్టినీ స్పెల్లింగ్ అనమాట. స్పెల్ చెక్ క్వశ్చన్స్ కూడా మీ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఒకవేళ మీరు SI కానిస్టేబుల్ అయినా, SSC GD స్టూడెంట్ అయినా, స్పెల్లింగ్ క్వశ్చన్స్ తప్పకుండా చూసుకోండి. 1 లేదా 2 క్వశ్చన్లు డైరెక్ట్ వస్తాయి. GD 2 క్వశ్చన్లు అంటే 4 మార్కులు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఏరియాస్ అన్ని. ఓకే, సో డంజన్ అంటే ఏంటి? డంజన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అ సెల్. ఓకే, ఒక డార్క్ సెల్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ డంజన్. వర్డ్ కొత్తగా ఉంది, నేర్చేసుకోండి ఇప్పుడే. ఓకేనా? డార్క్ సెల్ని, ప్రిజన్లో ఉండే డార్క్ సెల్ని ఏమంటాం? డంజన్ అంటాం. రైట్? చూడండి, ఒక రూము, ఒక డార్క్ రూము, దీని లోపల ఒక ప్రిజనర్ని, క్యాప్టివ్ అయిన పర్సన్ని తీసుకొచ్చి దీని లోపల టార్చర్ చేస్తారనమాట. రైట్? దాన్ని మనం అంటాం డంజన్. బేసికలీ చాలా ఎన్క్లోజ్డ్ స్పేస్, డార్క్గా ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. రైట్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 4లో ఏమడుగుతున్నారో చూడండి. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. ఇంకొక స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్, మిస్ చేయకుండా ఆన్సర్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో ప్యారల్గా దీని ఆన్సర్ కనపడాలి, లేట్ లేకుండా, డిలే లేకుండా. ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. టేకింగ్ అ వాక్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్. బాగుంది. టేకింగ్ అ వాక్. టేకింగ్లో TAK వస్తుంది కానీ డబుల్కే రాదు కదా. ఆప్షన్ 2 రాంగ్. మనకేం కావాలి? స్పెల్లింగ్ ఎర్రర్ లేని కావాలి. టేకింగ్ అ వాక్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్లో, స్ట్రెస్లో డబుల్ S రావాలి కదా, సింగిల్ S రాదు. ఆప్షన్ 3 రాంగ్. టేకింగ్ అ వాక్ అన్నప్పుడు వాక్లో L ఉండాలి కదా, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 1 గైస్. 1 పర్ఫెక్ట్గా ఉంది. ఇది మీరు చూసేసే ఉన్నారని అనుకుంటున్నా. యూ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ర్యాపిడ్లీ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. ఇంగ్లీష్ ఈజ్ ప్రెటీ సింపుల్. దట్ ఈస్ వాట్ ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ ఇన్ దీస్ వీడియోస్. ఈ వీడియోస్ ద్వారా నేను ప్రూవ్ చేయాలనుకునేది ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈజీ, అండ్ అది చేయడం అందరి వల్ల అవుతుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ వల్ల అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. అది ప్రూవ్ చేయడానికే నేను వీడియోస్ చేస్తున్నాను. మీ లోపల ఎవరిలో అయినా కూడా ఒక 1% చేంజ్ అయినా కూడా ఇంగ్లీష్ అంత కష్టం కాదు, ఈజీ అని వస్తే కనుక ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో పాటు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో నేను కూడా ఉన్నానని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మన ఛానల్ గుర్తు రావాలి, మన యాప్ గుర్తు రావాలి. ఆ ఛానల్లో మీరు ఎక్కడ కామెంట్ పెట్టినా కూడా ఆ కామెంట్కి నేను 100% వాల్యూ ఇచ్చి, రెస్పాండ్ ఇచ్చి మీ డౌట్ పైన నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువగా డౌట్స్ అడుగుతారో, ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ డౌట్ అడిగి ఎక్కువగా కామన్గా డౌట్స్ అడుగుతుంటారో, అన్ని కామన్ డౌట్స్ తీసుకొని చాలా ఎక్కువగా అందరికీ డౌట్ ఉన్న ఏరియాస్ పైన వీడియోస్ వేయడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట. సో తప్పకుండా మీ కామెంట్స్ చెక్ చేస్తాను, మర్చిపోకండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే గైస్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో దీని ఆన్సర్ ఏమవుతుందో సంబంధించి కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం. ఓకే, మళ్ళీ స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్ వస్తుందా? ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చేద్దాం, చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్. ఇచ్చిన వర్డ్ ఏంటి? అప్లాస్.
సింపుల్ వర్డే ఉంది కదా, డిఫికల్ట్ వర్డ్ ఏం కాదు. అప్లాస్ చేయడం అంటే ఇఫ్ ఐ సే ఐ యామ్ అప్లాడింగ్ సంబడి, దట్ సింప్లీ మీన్స్ ఐఎమ్ సపోర్టింగ్ దట్ పర్సన్. నేను ఒక పర్సన్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాలంటే అప్లాడ్ చేస్తున్నా, అవునా. అండ్ ఐఎమ్ చీరింగ్ ఫర్ దట్ పర్సన్, ఆ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ నేను ఏం చేస్తున్నా, చీర్ చేస్తున్నా, అవునా. సో సపోర్ట్ చేయడానికి బేసికలీ బాగా ఆడేవారు అని చెప్పి సపోర్ట్ చేయడానికి బేసికలీ ఏమంటుంది, దట్ ఈస్ కాల్డ్ అప్లాస్. అప్లాస్ అంటే సపోర్ట్ అండ్ చీర్. మరి ఆపోజిట్ వర్డ్ కావాలి కదా, దిస్ ఈస్ అ పాజిటివ్ వర్డ్ అండ్ యూ నీడ్ టు లుక్ ఫర్ అ నెగటివ్ వర్డ్. ప్రే పాజిటివ్ వర్డ్, ప్రైజ్ పొగడ్డం పాజిటివ్ వర్డ్, సో ఆన్సర్ కాదు, మనకు ఒక నెగిటివ్ వర్డ్ కావాలి. ఇంటాలరెంట్ ఇస్ అ నెగిటివ్ వర్డ్, బట్ సంబంధం లేని పదం. ఎందుకంటే ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ ఇంటాలరెంట్, దట్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ ఎనీథింగ్, తనకి సహనం లేదు. దట్ పర్సన్ హ్యాస్ నో టాలరెన్స్ లేదనమాట పర్సన్ దగ్గర, సహనం లేదు. సహనం లేని వ్యక్తిని, అసహనం అనే ఒక సిచ్యువేషన్ని మనం ఇంటాలరెన్స్ అంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. అప్లాస్ అంటేనేమో సపోర్ట్, చీర్ చేయడం, అట్లాంటప్పుడు ఆపోజిట్లో అంటాం మనం టాంట్. టాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, టాంట్ సింప్లీ మీన్స్ టు క్రిటిసైజ్ అ పర్సన్. ఒక పర్సన్ని మనం కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తే, ఆ క్రిటిసైజ్ చేయడాన్ని మనం అంటాం టాంటింగ్. సో ద వర్డ్ క్రిటిసైజ్ బికమ్స్ ది యాంటనిమ్. చాలా సింపుల్ అనమాట, క్రిటిసైజ్ అనేది ఈ వర్డ్కి యాంటనిమ్ అవుతుంది. సింపులా. అప్లాస్కి ఆపోజిట్ ఏంటి, టాంట్, క్రిటిసైజ్. బ్యూటిఫుల్. మీరు ఇలా ఒక్యాబ్ పైన కూడా కొంచెం వర్క్ చేయండి, చాలా సింపుల్గా ఒక్యాబ్ నుంచి కూడా మార్క్స్ వస్తాయి నేను, రైట్. సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్స్, ఈ సెక్షన్స్ మీరు తప్పకుండా కవర్ చేయాలి, మంచి మార్క్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్, దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చూపించండి. కమాన్. ద ఇన్స్ట్రక్షన్స్ డాష్ ఐ జస్ట్ కుడెంట్ ఫాలో దెమ్. ద ఇన్స్ట్రక్షన్స్ was completed, is completed, were completed, are completed. How many of you students are thinking like option 1 and 2 are the answers? మీరు కనుక అనుకుంటే you are absolutely wrong guys. మీరు మీ బేసిక్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకు? The subject that is present in the statement is instructions, and instructions అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది, that requires a plural verb. కానీ ఇవేమో సింగులర్, was సింగులరే, is సింగులరే, were is plural and are is plural. బేసికలీ ఆర్ రాస్తే we need to write are complicated. ఇక్కడ ఆర్ కాంప్లికేట్ ఉంది, విచ్ ఇస్ గ్రామటికలీ రాంగ్. ఆప్షన్ 4 అసలు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఆన్సర్ ఆప్షన్ 3. అట్లీస్ట్ ఆప్షన్లో ఆర్ కాంప్లికేటెడ్ ఇచ్చినా కూడా అప్పుడు ఇలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ద ఇన్స్ట్రక్షన్స్ డాష్ ఐ జస్ట్ కుడెంట్ ఫాలో. ఆ స్టేట్మెంట్లో మీకు హింట్ వస్తుంది ఏంటి అంటే, కెన్ నాట్ ఫాలో అన్నాడా, కుడెంట్ ఫాలో అన్నాడా? ద ఎగ్జామినర్ డిడ్ నాట్ రైట్ కెన్ నాట్ ఫాలో, హీ రోట్ కుడెంట్ ఫాలో. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ టోన్లో చెప్తున్నాడు ఫాలో అవ్వలేకపోయాను అని. సో ఇది ప్రెజెంట్ యాక్షనా, ఆర్ ఈజ్ ఇట్ హింటింగ్ అ పాస్ట్ యాక్షన్, పాస్ట్ ఈవెంట్? పాస్ట్ ఈవెంట్ అయితే ఇటువైపు కూడా ఒక పాస్ట్ ఈవెంట్ అండ్ పాస్ట్ టెన్స్ వస్తూ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వచ్చాయో వాటిని అర్థం చేసుకోలేకపోయా అంటే మీనింగ్ ఇన్స్ట్రక్షన్స్ రావడం కూడా ఆల్రెడీ అయిపోయింది, దట్ ఈస్ ఆల్సో పాస్ట్ యాక్షన్. పాస్ట్ యాక్షన్ రావాలి అంటే వర్ రావాలా, ఆర్ రావాలా? బేసిక్స్ బీ ఫార్మ్స్లో వర్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, అండ్ ఆర్ ఈజ్ యూస్డ్ టు షో ప్రెజెంట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ కావాలి కాబట్టి మనం ఆప్షన్స్లోంచి ఆర్ తీసుకోకుండా మనం కరెక్ట్ ఆన్సర్గా ఏం తీసుకుంటాము అంటే వర్ కాంప్లికేటెడ్ అని చెప్తాం. ఒకవేళ కనుక ఆప్షన్స్ క్లోజ్గా ఉంటే ఎస్ ఆర్ నో, రైట్. బట్ ఇక్కడ ఇచ్చిందే రాంగ్, కాంప్లికేటెడ్ లేదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎనీహౌ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఎస్ ఆర్ నో? యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్, రైట్. సో ఇలాంటి బేసిక్స్ మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. తప్పకుండా ఎగ్జామినేషన్లో చాలా పెద్ద పెద్ద చేంజెస్ దానివల్ల జరుగుతాయి, ఓకేనా. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఇంప్రూవ్ గైస్. దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా చాలా సింపుల్గా అవుతుంది, అదేం కష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. కమాన్. క్వశ్చన్ నెంబర్ 7 పైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎర్రర్ ఉందా లేదా, గ్రామటికల్ ఎర్రర్ అని అడుగుతున్నా, హ్యాపీ, స్పెల్లింగ్ ఎర్రర్ కాదు. చాలా స్టార్ట్ చేద్దాం. నీదర్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ పార్టిసిపేటింగ్ ఆన్ దిస్ ఈవెంట్. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటో నాకు ఫాస్ట్గా చెప్పండి. నీదర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ పార్టిసిపేటింగ్. ఫస్ట్ థింగ్, నీదర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వస్తే దట్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ అయితే 100% ఈజ్ రావాలి, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆర్ లేదు అక్కడ, అవునా కదా? గుర్తుపెట్టుకోండి, నీదర్ ఆఫ్, ఈదర్ ఆఫ్, ఈ సబ్జెక్ట్స్ ఆల్వేస్ సింగులర్ అవుతాయి. అటువంటిప్పుడు ఈజే రావాలి. ఫైన్, ఇది బాగుంది. ఈజ్ ఉంది, బాగుంది, ఇబ్బంది ఎలా. ఈజ్ పార్టిసిపేటింగ్ తర్వాత ఆన్ దిస్ ఈవెంట్ ఉంది. వీ నెవర్ సే పార్టిసిపేట్ ఆన్ ఈవెంట్ అనం మనము. ఐ సే ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. వీ డోంట్ సే ఆన్ దిస్ ఈవెంట్, వీ సే ఇన్ దిస్ ఈవెంట్. సో ద వర్డ్ పార్టిసిపేట్ విల్ ఆల్వేస్ టేక్ ప్రిపోజిషన్ ఇన్. పార్టిసిపేట్ అనే వర్బ్ తీసుకుంటే ఆల్వేస్ పార్టిసిపేట్తో మనకి ప్రిపోజిషన్ ఇన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆన్ వచ్చే ఛాన్స్ లేదు. సో దిస్ ఈస్ గ్రామటికలీ రాంగ్. ఆన్ తీసేసేసి ఇన్ పెట్టండి. ఆన్ రిప్లేస్డ్ బై ఇన్. ఈ రిప్లేస్మెంట్ ఎక్కడ కావాలి? ఆప్షన్ 2లో అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఏమి డీప్ రూల్స్ నుంచి వచ్చే ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు, అడ్వాన్స్ గ్రామర్ నుంచి రావట్లేదు, బేసిక్స్ ఫండమెంటల్స్ నుంచి వస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. క్వశ్చన్స్ మే అరైజ్ ఫ్రమ్ ఎనీ ఏరియా. యూ నీడ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ నెంబర్ 8 గైస్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ, ఇంగ్లీష్ ఈజ్ డ్యామ్ ఈజీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. మీకు మీరు చెప్పుకోవాలి ఇంగ్లీష్ ఈజ్ డ్యామ్ ఈజీ. 100% చేసేయచ్చు.
ప్రిపరేషన్ చేసుకోండి అంతే, ఓకేనా. బేసిక్స్ చదవండి. చూస్తే ఇడియం ఆర్ ఫ్రేజ్. ఇడియం క్వశ్చన్స్ మినిమం 1-2 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో, ప్రతి టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇడియమ్స్ కవర్ చేయండి. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎరప్టెడ్ సూన్ ఆఫ్టర్ గ్రాండ్ పాస్ డెత్ యాజ్ హీ లెఫ్ట్ సమ్ అన్క్లియర్ థింగ్స్ ఇన్ హిస్ విల్. వీల్నామా రాసేటప్పుడు చనిపోయే ముందు అతను కొన్ని విషయాలు క్లియర్గా రాయకపోవడం వల్ల గొడవలు ఎక్కువ జరిగాయి. సరే, క్లియర్గా రాయలేదు కొన్ని విషయాలు, సమ్ అన్క్లియర్ థింగ్స్, సమ్ థింగ్స్ ఆర్ నాట్ మచ్ క్లియర్. క్లారిటీ ఎక్కువగా లేదు అని చెప్పి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఉన్నాయి? క్రాక్ అ బుక్. క్రాక్ అ బుక్ సింప్లీ మీన్స్ టు ఓపెన్ అ బుక్ అండ్ స్టార్ట్ రీడింగ్. టు ఓపెన్ అ బుక్ అండ్ రీడ్ ఇట్. ఒక బుక్ని ఓపెన్ చేయడం అండ్ చదవడం స్టార్ట్ చేయడం. టు ఓపెన్ అ బుక్ అండ్ రీడ్ ఇట్ ఈస్ బేసికలీ కాల్డ్ క్రాక్ అ బుక్, ఓకేనా. క్రాక్ అ బుక్. వెరీ గుడ్. ఇక్కడ బుక్ చదవడం అనే సెన్స్ అసలు లేదు, క్లారిటీ లేదనే విషయం కావాలి. బ్రేక్ అ లెగ్ ఈస్ బేసికలీ యూస్ టు సే బెస్ట్ ఆఫ్ లక్ ఆర్ ఆల్ ద బెస్ట్ టు సమ్వన్. ఏదైనా పని చేసే ముందు ఒక పర్సన్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి అనుకుంటే వీ క్యాన్ యూస్ ద ఎక్స్ప్రెషన్ బ్రేక్ అ లెగ్. సో ఇక్కడ మనకి బెస్ట్ ఆఫ్ లక్ అనే సెన్స్ అవసరం, క్లారిటీ మిస్ అవ్వడం కావాలి, రైట్. నెక్స్ట్, బీట్ అరౌండ్ ద బుష్. ఇఫ్ ఐ సే యూ ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, దట్ సింప్లీ మీన్స్ యూ ఆర్ ఇంటెన్షనలీ evading or avoiding the main point of the discussion. Avoid మెయిన్ పాయింట్ ఆఫ్ ద డిస్కషన్. పాయింట్ ఆఫ్ డిస్కషన్ని కనుక నువ్వు అవాయిడ్ చేసి చుట్టూ ఉన్న పనికిరా విషయాలన్నీ మాట్లాడితే, సర్కమ్ లాక్యుషన్ కనుక చేస్తే, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ బీట్ అరౌండ్ ద బుష్. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ని తప్పించుకొని మాట్లాడమా? మ్యాటర్ కాదు, క్లారిటీ లేకుండా మాట్లాడడం దాని అంటాం. క్లారిటీ లేని విషయాల్ని మనం అంటాం గ్రే ఏరియా, ఓకే. If I say this is the gray area in this book, that particular thing is not much clear. ఏదైనా విషయం ఒకవేళ పర్టికులర్గా క్లియర్గా లేదు అంటే, if something is not clear and if in a particular situation you are not able to decide what's right and what's wrong, ఒక సిచ్యువేషన్ ఆర్ స్టేట్మెంట్ నుంచి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరు డీకోడ్ చేయలేకపోతున్నా అనుకో, అలా క్లారిటీ లేని విషయాలు మనం అంటాం గ్రే ఏరియాస్. ఏమంటాం? గ్రే ఏరియాస్ ఆర్ ద ఏరియాస్ that lack clarity. క్లారిటీ మిస్ అయ్యే ఏరియాస్ని అంటాం గ్రే ఏరియాస్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 3. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవాలి. సి బెస్ట్ పార్ట్ ఈస్ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మాత్రం వెళ్ళిపోలేదు, వీ హ్యావ్ స్టడీడ్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ ఆప్షన్. ఆప్షన్స్లోంచి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్సే వస్తాయన్నమాట. అలా మీకు రిపిటేషన్ కనిపిస్తుంది. ఇలా మీరు ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఒకాబ్ని మనం ఇలా చదువుతాం, ఎంసీక్యూస్ తీసుకొని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం, నాలెడ్జ్ గ్రో అవుతుంటుంది అండ్ నాలెడ్జ్ ఇస్ వెల్త్ గైస్, ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే ఒకాబ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, సో గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దాం. మనం అబ్డికేటెడ్ అనే వర్డ్ ఒకటి కనిపిస్తుంది హైలైట్ చేసి. మీకు ఎలా కనిపిస్తుంది సార్? మీరు చూడండి, కావాలంటే ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి కొంచెం హైలైట్ చేసి, అందుకే చూడండి. ఇట్లాంటి వాటి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఎస్ఆర్నో అబ్డికేట్ కనిపిస్తుంది అండ్ దానిపైన చూస్తే మీకు కనిపిస్తుంది యాంటరిమ్ని ఫైండ్ అవుట్ చేయండి. అది సెంటెన్స్ లోపల ఉందంట. అబ్డికేట్కి డైరెక్ట్ యాంటరిమ్ ఏంటి చూసి చెప్పొచ్చు. ఎనివే చదవండి. డ్యూరింగ్ ద మీటింగ్ హీ కాన్ఫిడెంట్లీ అసర్టెడ్ హిస్ వ్యూ పాయింట్, ప్రొవైడింగ్ కంపెల్లింగ్ ఆర్గ్యుమెంట్స్ టు సపోర్ట్ హిస్ పొజిషన్. అతను అక్కడ ఉన్న మీటింగ్లో మాట్లాడేటప్పుడు అతని వ్యూ పాయింట్స్ ఏంటి అనేది చాలా నొక్కి చాలా క్లారిటీతో చెప్పాడు, ఓకేనా. అతని పొజిషన్ అండ్ స్టాండ్ ఏంటి డిస్కషన్ పైన అని చెప్పేసి చెప్పడానికి. అబ్డికేట్ అనే వర్డ్కి మనకి యాంటరిమ్ కావాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ట్రై టు రైట్ ద వర్డ్ ఫస్ట్. అబ్డికేట్ అనే వర్డ్ కనిపిస్తుంది. అబ్డికేట్ సింప్లీ మీన్స్ టు, అబ్డికేట్ అంటే ఏంటి అసలు? అబ్డికేట్ సింప్లీ మీన్స్ టు రినౌన్స్ సంథింగ్ ఆర్ గివ్ అప్ సంథింగ్. ఏదైనా కూడా ఒక మాటని కానీ ఒక పొజిషన్ని కానీ మనము తిరిగి తీసుకోవడం ఆర్ వదిలేయడం, మధ్యలో సగంలో ఒక పనిని వదిలేయడం, ఆర్ యాక్చువల్గా ఒక పొజిషన్ని మనం గివప్ చేయడం, ఒక ర్యాంక్ని గివప్ చేయడం, ఒక మీరేమనుకోవచ్చు అంటే ఒక లైక్ సింహాసనాన్నే వదిలేసుకోవడం, ఒక పొజిషన్ ర్యాంక్ని వదిలేసుకోవడం, దాన్ని మనం ఏమంటాం అంటే రినౌన్స్ లేకపోతే గివప్, అవునా. గివప్ చేసుకోవడం, దాన్ని మనం అంటాం అబ్డికేట్. అబ్డికేట్ మీన్స్ టు రినౌన్స్ సంథింగ్, గివప్ సంథింగ్, ఓకే. సో అలా ఉంచండి. మన థాట్స్ అయినా మన పొజిషన్స్ అయినా మనం గివప్ చేస్తాం. దానికి ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సపోర్ట్ చేసేది ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు, అవునా కదా, రైట్. సపోర్ట్ కాదు మ్యాటర్ ఇక్కడ మనకి. గివప్ చేయకుండా ఉండడం, కంటిన్యూ చేయడం, టు కంటిన్యూ టు డూ సంథింగ్, టు హోల్డ్ ఆన్ టు సంథింగ్. ఎస్ ఆర్ నో? కంటిన్యూ చేయాలి ఆర్ టు మెయింటైన్ సంథింగ్, టు మెయింటైన్ యువర్ పొజిషన్ ఇన్ ద డిస్కషన్. నీ డిస్కషన్లో నీ స్టాండ్ నువ్వు చేంజ్ అవ్వకుండా అదే పొజిషన్ని మెయింటైన్ చేయడం, అది మనకి సెన్స్ కావాలి. అట్లాంటప్పుడు సపోర్ట్ ఆన్సర్ కాదు. కంపెల్ అంటే ఫోర్స్ ఆ మ్యాటర్ ఇక్కడ, టు ఫోర్స్ సమ్మన్, నో. కాన్ఫిడెన్స్ కెన్ బి అన్ ఆన్సర్, బట్ అసర్షన్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ అసర్ట్, అవునా. ఇఫ్ ఐ సే అ పర్సన్ అసర్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే అతని రోల్ని, అతని
పొజిషన్ని అండ్ ప్లేస్ని చాలా ఫిక్స్డ్గా అతను తీసుకున్న స్టాండ్ని వదిలిపెట్టకుండా గివప్ చేయకుండా కంటిన్యూ చేయడం. టు నాట్ గివ్ అప్ ఆన్ సంథింగ్, ఆన్ సమ్ ఐడియా, టు మెయింటైన్ యువర్ పొజిషన్ ఆర్ స్టేట్, దాన్ని మనం అంటాం అసర్షన్. అసర్ట్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి అంటే మనం ముందటి నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, అదే మాట మీద నిలబడతాం. మాట మీద నిలబడ్డాను అంటాం అసర్షన్, అసర్ట్ చేయడం. ఓకేనా, బ్యూటిఫుల్. ఆన్సర్ యాంటనీ ఏమవుతుందంటే అసర్టెడ్. బ్యూటిఫుల్ క్వశ్చన్ గైస్. సో ఇలా మీరు ఒకాప్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఒకాప్ క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ అనమాట. సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, డూ నాట్ మిస్ దెమ్ గైస్. ఓకే, అక్కడి నుంచి మార్క్స్ వస్తాయి. ఇచ్చిన వర్డ్కి సేమ్ మీనింగ్ అడుగుతున్నారు. డేరింగ్ చాలా బాగుంది, ఎందుకంటే మనం చూసే వర్డే. దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, తప్పకుండా దీని ఆన్సర్ మెన్షన్ చేయండి. ఈజీ క్వశ్చన్ అనమాట. డేరింగ్ పర్సనాలిటీ అంటే ఆ పర్సన్ హూ ఇస్ వెరీ బోల్డ్, రైట్. అడాషియస్ ఏమంటే యాక్చువల్ మనం అడాషియస్. టెనేషియస్ పర్సన్ కూడా అంటాం యాక్చువల్లీ, హీరోయిక్ అనా కదా, రైట్. టెనేషియస్, ఈ పర్సన్కి ఎక్కువగా భయం ఉండదు. అండ్ వీ ఆల్సో కాల్ దిస్ పర్సన్ ఇంట్రెపిడ్. ఏమంటాం? ఇంట్రెపిడ్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఇంట్రెపిడ్, దట్ పర్సన్ డస్ నాట్ ఫియర్ ఎనీథింగ్, ఫియర్లెస్. ఈ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు వర్డ్స్ని అసోసియేట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్ ఒకటే, ఏంటి అంటే దట్ యు ఆర్ వెరీ బ్రేవ్, ధైర్యవంతుడు. ధైర్యాన్ని చూపించే పదాలు ఇవన్నీ కూడా, ధైర్యాన్ని చూపించే పదాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆపోజిట్లో ఏం కావాలి? ఆపోజిట్ కావాలి, సారీ, సేమ్ వర్డే కావాలి, బోల్డ్నెస్సే కావాలి. కాబట్టి ఆన్సర్ పేషెన్స్ అవుతుందా? ఆప్షన్ 1 నాట్ రిలేటెడ్. కవర్డ్ అవుతుందా? కవర్డ్ అంటే పిరిగివాడు. ట్రెపిడ్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ ట్రెపిడ్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ ఫియర్ఫుల్. భయపడే వ్యక్తిని అంటాం ఫియర్ఫుల్ పర్సన్, ట్రెపిడ్ పర్సన్. ట్రెపిడేషన్ అంటేనే ఫియర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఆన్ ద వర్డ్ ట్రెపిడ్. ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ట్రెపిడేషన్ అంటేనే ఫియర్. ట్రెపిడేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫియర్. ఓకే, ట్రెపిడ్ పర్సనాలిటీ, భయపడే పర్సనాలిటీ. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకు కావాల్సింది ఏంటి? ఫియర్లెస్ పర్సన్. అవునా, దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. హ్యాపీగా మీరు ఆన్సర్ చేసేసారని అనుకుంటున్నా, బట్ ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ అన్నిటిని మీరు నోట్బుక్లో రాసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, గుడ్. క్వశ్చన్ నెంబర్ 11కి వద్దాం. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11, వాట్ ఈస్ ది ఆన్సర్? యాంటనీమే అడుగుతున్నారు ఇచ్చిన వర్డ్కి. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే బర్డింగ్. ఇఫ్ ఐ సే యువర్ బిజినెస్ ఈస్ బర్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బర్డింగ్ స్టేజ్లో ఉంది అంటే ఇట్ ఈస్ గ్రోయింగ్ బట్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఇట్ ఈస్ హెల్దీ గ్రోయింగ్ బట్ ఇన్ అ బిగినింగ్ స్టేట్. ఏ స్టేట్లో ఉంది యాక్చువల్గా? బిగినింగ్ స్టేట్లో ఉంది బట్ గ్రో అవుతుంది, హెల్దీగానే ఉంది ప్రెజెంట్గా అని చెప్పాలంటే బర్డింగ్ బిజినెస్ అంటాం. ఎస్ ఆర్ నో, రైట్. సో విత్ హర్, ఇక్కడ అడిగింది ఏంటి? యాంటనీ అడుగుతున్నారు. విత్ హరింగ్ తీసుకోవచ్చా, ప్రోగ్రెసివ్ తీసుకోవచ్చా, జాంటియా, నోస్టాల్జికా? చూస్తే ప్రోగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే గ్రో. ప్రోగ్రెస్ అంటే గ్రో. ఆపోజిట్లో మనం అంటాం రీగ్రెస్. ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద వర్డ్ ప్రోగ్రెస్ బికమ్స్ రీగ్రెస్. అవునా, ప్రోగ్రెసివ్కి యాంటనిమ్ అవుతుంది రీగ్రెసివ్. ఇప్పటికైతే ఆన్సర్లో ఉంటే బాగుండేది చాలా, బట్ లేదు. ప్రోగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు గ్రో. రీగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్లో దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ అ హై పాయింట్ బట్ యు ఆర్ ఫాలింగ్ డౌన్ టు ద లో పాయింట్. దాన్ని మనం అంటాం రీగ్రెస్. బాగా గుర్తుపెట్టుకోండి, నీట్గా గుర్తుపెట్టేసుకోండి, రైట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్. వెరాస్ ద ప్రాసెస్ ఆఫ్ వీకనింగ్, గ్రోయింగ్ వీక్ టు అ వీక్ స్టేట్ ఈస్ బేసికలీ కాల్డ్ రీగ్రెస్. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం? రీగ్రెస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ప్రోగ్రెస్ అంటాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెషన్, రిగ్రెషన్, బాగుంది, రైట్. బడ్డింగ్ అంటే గ్రోత్ అనమాట. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, మనకి యాంటనిమ్ కావాలి. ప్రోగ్రెస్ అవడం అనేది సినోనిమ్ అవుతుంది ఇక్కడ, అవునా. సో ఇది ఆన్సర్ కాదు. జాంటీ అంటే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ జాంటీ, దట్ పర్సన్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ cheerful. ఏ పర్సన్ అయితే చాలా హ్యాపీ హార్ట్తో ఉంటాడో అండ్ cheerful యాటిట్యూడ్తో ఉంటాడో, పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ cheerful, ఎప్పుడు కూడా హ్యాపీగా cheerfulగా ఉండే పర్సనాలిటీని అంటాం జాంటీ, అవునా కదా, రైట్. నో హీ వాక్డ్ ఇన్ అ జాంటీ మేనర్. జాంటీ వాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే కొంచెం ఫన్నీగా, కాన్ఫిడెంట్గా బట్ ఫన్నీ మేనర్లో బిహేవ్ చేస్తే దాన్ని అంటాం జాంటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 నాట్ ఆన్సర్. నోస్టాల్జియా, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ ఫీలింగ్ నోస్టాల్జిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాస్ట్లో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి, ఒక పర్సన్ గురించి, ఇట్ కుడ్ బి అబౌట్ పర్సన్స్, ఇట్ కుడ్ బి అబౌట్ ప్లేసెస్, ఆర్ ఇట్ కుడ్ బి అబౌట్ ఎనీథింగ్, దేని గురించి అయినా కూడా ఆలోచించుకుంటూ ఒకవేళ కనుక బాధపడితే, బికాస్ దట్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు దట్ పర్సన్. గతంలో ఒక పర్సన్తో షేర్ చేసుకున్న రిలేషన్ గురించి ఈరోజు బాధపడుతున్నా, ఒక ప్లేస్కి వెళ్ళాను అప్పట్లో ఇప్పుడు నేను లేనని చెప్పేసి బాధపడుతున్నా, ఆర్ వేరే సిచ్యువేషన్ గురించి బాధపడినా, గతం గురించి బాధపడ్డాన్ని మనం అంటాం నోస్టాల్జియా. సో రైట్ నౌ దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్. ఇచ్చిన వర్డ్ బడింగ్ అంటే గ్రోత్, ఆపోజిట్లో వీకనింగ్ అనే వర్డ్ రీగ్రెస్, దానికే ఇంకొక సినోనిమ్ వర్డ్ అయ్యే ఛాన్స్ ఏది ఉందంటే విథర్. ట్రీ విథర్ అవుతుంది, ప్లాంట్ విథర్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే విథర్ అవుతుంది అంటే అది వీక్ అయిపోతుంది. ఏముంది యాక్చువల్గా? వీక్.
గ్రో అవుతుంది అంటే చాలా హెల్దీగా గ్రీన్గా బ్రాంచెస్ పెరుగుతున్నాయి, చెట్టు హైట్ పెరుగుతుంది, బాగుంది. ఇఫ్ ఎస్ ఏ ప్లాంట్ ఈస్ విథరింగ్, దానికి ఉన్న ఆకులు కూడా ఎండిపోతున్నాయి, అది బక్కగా అయిపోతుంది సన్నగా, రైట్? దాట్స్ కాల్డ్ విథరింగ్. విథరింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ వీకనింగ్ ఆఫ్ అ ప్లాంట్. సో ఇది యాంటనిమ్ అయిపోతుంది. బ్యూటిఫుల్. ఇలా మీరు ఒక ప్రాపర్ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్బుక్లో రాసుకోండి, మీ నాలెడ్జ్ మీరు గ్రో చేయండి. వర్డ్స్ని నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ఆనందాన్ని పొందడమే ఒకాబ్లో అడ్వాన్స్మెంట్ అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకాబ్ క్వశ్చన్స్ ఎవ్వరు కూడా ఒకేసారి కూర్చొని 500 వర్డ్స్ 1000 వర్డ్స్ చదవలేరు. డైలీ 50 వర్డ్సే చదవాలి. డైలీ 10 వర్డ్స్ అయినా చదవాలి కుదిరితే. ఎస్ఆర్ను 10, 20, 30, 40, 50 మీ పొటెన్షియల్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేర్చుకునే ప్రతి వర్డ్తో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉండాలి. మనం ఇంకా గ్రో అవుతున్నాం అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్తో కొత్త వర్డ్స్ చదువుతూ ఉండాలి. వాటి మీనింగ్స్ నేర్చుకోవాలి, అదే రోజు యూజ్ చేయాలి. దిస్ ఈస్ ది ప్రాపర్ ప్రిపరేషన్, ద వే ఆఫ్ ప్రిపరేషన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఒకాబులరీ సెక్షన్. ఒకాబ్ని ఇలా ప్రిపరేషన్ చేస్తాం, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? 100% మీరు ఒకాబ్ని కూడా ప్రిపరేషన్ చేయాలి అండ్ దాంట్లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. ఫుల్ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా పార్షియల్ ప్రిపరేషన్ చేయకండి. పార్షియల్ ప్రిపరేషన్ ఒక వీక్ ప్రిపరేషన్తో జాబ్ కొడదాం అనుకుంటే మనం మూర్ఖులం అవుతాం, రైట్? క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12? ద పాపులేషన్ డాష్ వెరీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్. పాపులేషన్ అనేది ఫాస్ట్గా ఏదో అయిందంట లాస్ట్ డికేడ్లో, రైజ్ అయింది, ఓకే, పెరిగిందంట. రైజింగ్ అనొచ్చా? వీ కాంట్ సే రైజింగ్ బికాస్ హెల్పింగ్ వర్బ్ లేనిది మనం డైరెక్ట్గా రైజింగ్ యూజ్ చేసే ఛాన్స్ V4 లేదనమాట, విచ్ ఈస్ రాంగ్. సో అట్లాంటప్పుడు ఆప్షన్ 1 రాంగ్. హ్యాస్ రిజన్ అనొచ్చా? హ్యాస్ ప్లస్ V3, దిస్ ఇస్ గ్రామటికలీ ఫైన్, స్ట్రక్చర్ అయితే బాగానే ఉంది, నాకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హ్యాడ్ బీన్ రిజన్, దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. అనవసరంగా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎందుకు యూస్ చేస్తాం? బీన్ ప్లస్ V3, ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అక్కడ యాక్టివ్ వాయిసే కావాలి. రైజెస్ అని వచ్చేది పాపులేషన్ రైజెస్, నో. లాస్ట్ డికేడ్లో జరిగిందని చెప్తున్నాము, బట్ సింపుల్ ప్రెజెంట్ ఎందుకు వాడతాం? రాదు. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ 2 గైస్. ఆప్షన్ 2 ఎవరైతే మార్క్ చేస్తారో కంగ్రాచులేషన్స్, మీది కరెక్ట్ ఆన్సర్. ద పాపులేషన్ హ్యాస్ రిజన్ వెరీ ఫాస్ట్. ద పాపులేషన్ హ్యాస్ రిజన్ వెరీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్. లాస్ట్ డికేడ్ అంటే ఇన్ ద లాస్ట్ 10 years పీరియడ్. 10 years పీరియడ్ తీసుకుంటే పాపులేషన్ ఈ కంట్రీది చాలా ఎక్కువగా గ్రో అయింది. దాట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 13? ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. ఎక్కడ దాకా కనుక మీరు చూసుకుంటూ వచ్చారంటే యూ ఆర్ షూర్లీ ఎంజాయింగ్ అండ్ యూ ఆర్ షూర్లీ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో రైట్ నౌ. లైక్ చేయండి, లైక్ బటన్ని లిటరలీ డ్యామేజ్ చేసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూడకండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేయండి. చాలా యూజ్ అవుతుంది అందరికీ, రైట్? దిస్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. క్వశ్చన్ నెంబర్ 13 గైస్. క్వశ్చన్ నెంబర్ 13లో ఎర్రర్ ఉందా లేదా అడుగుతున్నారు, చూద్దాం. పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్ ఎఫర్ట్ వెన్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్ దాన్ వెన్ వర్కింగ్ అలోన్. సింగిల్గా ఒక మనిషి పని చేసేదానికంటే ఎక్కువ గ్రూప్స్లో పనిచేసినప్పుడు అతను ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతాడు. ఇది దీని సెన్స్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్ ఎఫర్ట్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ హియర్. ఎందుకంటే ఎఫర్ట్ కనిపిస్తుంది. ఇస్ ద వర్డ్ ఎఫర్ట్ అ కౌంటబుల్ నౌన్ ఆర్ అన్ అన్కౌంటబుల్ నౌన్? ఇట్ ఈస్ అన్ అన్కౌంటబుల్ ఎంటిటీ. ఎఫర్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ఇక్కడ, ఓకేనా? అన్నప్పుడు పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్ ఎఫర్ట్ అనొచ్చా? నో. ఎందుకంటే మెనీ అనే టర్మ్ తీసుకుంటే మెనీ అనేది ఓన్లీ కౌంటబుల్ ఎంటిటీస్తో వస్తుంది, కానీ ఇక్కడ ఉంది అన్కౌంటబుల్ కదా, మరి మెనీ రాకూడదు. మరి ఏమన్నా సార్, మెనీ మోర్ ఎఫర్ట్ కాదు, యూ నీడ్ టు సే మచ్ మోర్ ఎఫర్ట్. దట్స్ రైట్, మచ్ మోర్ ఎఫర్ట్. ఇది ఎంతమందికి స్ట్రైక్ అయింది? దిస్ ఈస్ వెరీ క్రూషియల్ గైస్. ఇది స్ట్రైక్ అవ్వాలి, కరెక్ట్ టైంకి పాయింట్ స్ట్రైక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అదే మార్క్స్ ఇస్తుంది. ఎస్ఆర్ నో? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మచ్ మోర్ ఎఫర్ట్, ఓకేనా? మచ్ మోర్ ఎఫర్ట్. ఎఫర్ట్ అన్కౌంటబుల్ కాబట్టి మనం హ్యాపీగా ఏం చేస్తామంటే మెనీ మోర్ దగ్గర మచ్ మోర్ వాడతాం. సో మెనీ షుడ్ బి రిప్లేస్డ్ బై మచ్ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ క్వశ్చన్ ఇస్ గెటింగ్ ఆస్క్డ్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. నౌన్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ కనిపిస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ ఏరియా నుంచి, రైట్? యూ నీడ్ టు కవర్ ఇట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14. ఇడియం మళ్ళీ అడుగుతున్నారు. ఐ గెస్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ సెషన్. గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్. ట్యాక్ అంటే ఏం లేదు, మేకులు, గుర్తుపెట్టుకోండి, రైట్? పాయింటీ నెయిల్స్ని మనం ఏమంటాం అంటే ట్యాక్స్ అంటాం. బ్రాస్తో తయారు చేసిన మేకులకి గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్. మళ్ళీ మనం అవి చెక్ చేయాలని మీనింగ్ అనమాట. గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఫోకస్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బేసిక్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ సంథింగ్. మనం పెద్ద విషయాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బేసిక్ ఆర్ ఫండమెంటల్సే చాలా స్ట్రాంగ్గా చూసుకోవాలి. బేసిక్ ఆర్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఓవరాల్గా మనం ఏదైతే పని చేస్తున్నామో అది 100% ఒక సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్లో మిస్టేక్స్ జరగకూడదు, అవునా కదా, రైట్? సో ఆ ఫండమెంటల్స్ ఏంటి అంటే ట్యాక్స్.
ఇమాజిన్ ఒక మెషిన్ తయారు చేసాం, దాంట్లో ఉన్న స్క్రూస్ అవే కనుక గట్టిగా లేవనుకోండి, లైక్ ట్యాక్ అంటేనే అది అనమాట, మేకులో గట్టిగా లేవనుకోండి, ఆ ఏదైతే మెషిన్ మనం తయారు చేసామో గట్టిగా ఫోర్స్ చేస్తే ఇరిగిపోతుంది, డిస్మాంటిల్ అవుతుంది, అవునా? సో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ని చాలా ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పాలి అంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్. ఇన్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో యూ నీడ్ టు గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్. యూ నీడ్ టు గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఫండమెంటల్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఆటోమేటిక్గా మీరు చేసే ప్రిపరేషన్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉండబోతుంది. ఓకేనా, రైట్? సో టు బీ రెడీగా ఉండడం మ్యాటర్ కూడా కాదు, రైట్? గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద జాబ్లోంచి ఎవరైనా మనం తీసేయడమా కాదు. కాంప్రమైజ్, కోఆపరేషన్ బిట్వీన్ పీపుల్, కోఆపరేషన్ ఉండడం మనుషుల మధ్యలో కాదు. ఆన్సర్ టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్. వీ నీడ్ టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్ అండ్ వీ నీడ్ టు బికమ్ సీరియస్ అబౌట్ ద ఫండమెంటల్ థింగ్స్. ఓకే, సీరియస్ అవ్వడం, చాలా బేసిక్ థింగ్స్ని కూడా మనం చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయడం ఒక విషయంలో, ఫండమెంటల్ థింగ్స్. ఓకేనా, బేసిక్స్ చెక్ చేసుకోవడం. సో మనం సీరియస్ అయ్యి ఫండమెంటల్స్ కూడా చెక్ చేసుకోవడం మనం ఏమంటాం అంటే గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్. సో ఇన్ యువర్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఆల్సో యూ నీడ్ టు గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్. కామెంట్స్లో మెన్షన్ చేయండి ఒకవేళ ఇది మీకు నచ్చితే, అండ్ బయట యూస్ చేయండి ఫ్రెండ్స్తో ఇది మీకు నచ్చితే. ఓకేనా, తప్పకుండా, ఎందుకంటే అలా యూసేజ్ చేయడం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా అప్లికేషన్ మీకు సింక్ అవుతుంది, దాని రియల్ సెన్స్ అర్థమవుతుంది, అండ్ అది ఎక్కువ గుర్తుంటుంది కూడా, రైట్? చలో, లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ అలా నేర్చుకోండి. డాష్ దట్ లుక్స్ డిస్కస్టింగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, వెరీ లాంగ్ టైమ్, ఐమ్ సీయింగ్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇంటర్జెక్షన్ పైన క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ కావు, వస్తాయి అప్పుడప్పుడు ఇలాగా. సో ఈ ఎక్స్క్లమేషన్ మార్క్తో వచ్చేదాన్ని బేసికలీ మనం అంటాం ఇంటర్జెక్షన్ అన్న, సడన్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఏ ఫీలింగ్ ఉందో గుర్తుపడితే ఇమీడియట్గా మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఇక్కడ ఏ ఇంటర్జెక్షన్ వస్తుంది, హష్ అనేది ఒక పర్సన్ని సైలెంట్ అవ్వు అని చెప్పేసి అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ హష్, రైట్? సో వీ యూస్ దిస్ వెన్ వీ ఆస్క్ ది అదర్ పర్సన్ టు బికమ్ క్వైట్. సైలెంట్ అవ్వాలి, క్వైట్ అవ్వాలంటే యూస్ చేస్తాం. రైట్ నౌ దిస్ ఈస్ నాట్ ద కేస్. దట్ లుక్స్ డిస్కస్టింగ్, అది చూస్తే చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి చెప్తున్నాం సడన్గా. ఓకేనా, సడన్ ఫీలింగ్ని ఏమంటాం ఊప్స్ ఈస్ బేసికలీ యూస్డ్ వెన్ వీ మేక్ మిస్టేక్స్ అండ్ వీ కరెక్ట్ అవర్ మిస్టేక్స్ ఇన్ సిల్లీ మ్యానర్. చాలా సిల్లీ మిస్టేక్స్ మనం కవర్ చేసుకునేటప్పుడు మనం యూజువల్గా వాడతాం ఊప్స్ అని, రైట్? ఫన్నీగా యూస్ చేస్తాం. దిస్ ఈజ్ నాట్ ద కేస్ హియర్. వావ్, ఏదైనా చాలా బాగుంటే వావ్ యూస్ చేస్తాం, వావ్ కాదు ఆన్సర్. యైక్స్ ఇస్ ది ఆన్సర్ ఏంటి యాక్చువల్గా? యైక్స్. నో యైక్స్ ఈస్ బేసికలీ యూస్ టు రెఫర్ టు సడన్ అలార్మ్స్. సడన్గా కళ్ళ ముందు జరిగిన ఏదైనా విషయాలు ఆర్ సడన్ షాకింగ్ థింగ్స్ కనుక మీ కళ్ళ ముందు జరిగితే, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్గా షాక్ అయిన సిచ్యువేషన్స్లో బేసికలీ మీరు యూస్ చేసే ఒక ఇంటరేషన్ అవుతుంది యైక్స్. ఏమంటారు? యైక్స్. సో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ఏదో కనిపించింది, చాలా గలీజ్గా ఉంది చూడడానికి, మీరు అండి యైక్స్. యాక్ అంటారు కదా మీరు, యక్ అంటారు కదా, అలాగా యైక్స్, దట్ లుక్స్ డిస్కస్టింగ్, అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంది, యైక్స్. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి ఇంటర్జెక్షన్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క ఏరియాలో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎందుకు వచ్చింది అని అడగడానికి ఉండదు. సో ప్లీజ్ అన్ని ఏరియాస్ చదువుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు క్లోజ్ టెస్ట్ క్వశ్చన్. ఏరియా అందరికీ ఫేవరెట్. క్లోజ్ టెస్ట్ నుంచి జీడీ ఆస్పిరెంట్స్కి డైరెక్ట్గా 10 మార్క్స్, ఎస్ఐ కానిస్టేబుల్కి ఈజీగా ఒక 2 మార్క్స్, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ CGL మెయిన్స్ అండ్ CHSL మెయిన్స్ రాస్తారో వాళ్ళకి 15 to 20 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా ఏరియాని మీరు బాగా చదవాలి. ఫేవరెట్ ఏరియా చాలామంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇది. చలో, ఎలా చేయాలి? డైరెక్ట్గా ఫస్ట్ చదువుకోవాలి, రైట్? లెట్ us read this first. I hope this is visible. Yeah, నేను ఇక్కడ స్క్రీన్ చెక్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు చూడండి. Come on. Instead, we dash our policy on hopes that by befriending her, we would dash the evil day of reckoning. The evil day dash on 20th October 1962, barely 15 years dash independence and 12 years after China's dash of Tibet. చాలా చిన్న లైన్ ఉంది ఇక్కడ, ఒక 2 sentences ఉంది అప్రాక్సిమేట్గా. దీంట్లో వర్డ్స్ ఇన్సర్ట్ చేస్తే పని అయిపోద్దంట. దిస్ ఈస్ కాల్డ్ క్లోజ్ టెస్ట్ గైస్, completion of a paragraph, right? Chalo, instead we dash our policy on hopes that by befriending her we would dash the evil day of reckoning. Okay, reckoning ante meaning enti, first of all you need to understand the meaning of the word reckoning. If I say I reckon something, that simply means I am guessing that something is about to happen. ముందు జరగబోయేదాన్ని గెస్ చేయడానికి మనం ఏమంటామంటే రెకన్. ఐ రెకన్, ఐ గెస్, సార్ నో, అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్, దాన్ని మనం అంటాం రెకన్. ఓకే, చలో, రైట్. ఓకే, ఇన్స్టెడ్ వీ డాష్ అవర్ పాలసీ ఆన్ హోప్స్ దట్ బై బీఫ్రెండింగ్ హర్. మన పాలసీ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే పని అయిపోద్దని అనుకుంటున్నామని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, బీఫ్రెండింగ్ అంటే వేరే వాళ్ళని మనం ఫ్రెండ్ చేసుకోవడం. ఇన్స్టెడ్ వీ డాష్ ఆర్,
సిచ్యువేటెడ్ ఆర్ పాలసీనా, లేకపోతే ఇన్స్టెడ్ వి బేస్డ్ ఆర్ పాలసీనా, గ్రౌండెడ్ ఆర్ పాలసీనా, ప్లేస్డ్ ఆర్ పాలసీనా. ఇన్స్టెడ్ వి సిచ్యువేటెడ్ ఆర్ పాలసీ అయితే 100% ఆన్సర్ కాదు. ఇన్స్టెడ్ వి ప్లేస్డ్ ఆర్ పాలసీ కూడా ఆన్సర్ కాదు. ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది. ఇన్స్టెడ్ వి బేస్డ్ ఆర్ పాలసీ ఆన్ హోప్సా, లేకపోతే గ్రౌండెడ్ ఆర్ పాలసీ ఆన్ హోప్సా. డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇన్స్టెడ్ వి బేస్డ్ ఆర్ పాలసీ. ఏంటి యాక్చువల్గా బేస్డ్ ఆర్ పాలసీ ఆన్ హోప్స్. హోప్స్ పెట్టుకొని మనం పాలసీని చేయడం కాకుండా అని చెప్పాలంటే బేస్డ్. ఇన్స్టెడ్ వి బేస్డ్ ఆర్ పాలసీ ఆన్ హోప్స్ దట్ బై బీఫ్రెండింగ్ హర్ we would dash the evil day. Okay, we would dash the evil day. We would stave off అంటేనే అవాయిడ్. గుర్తుపెట్టుకోండి, స్టేవ్ ఆఫ్ అంటేనే అవాయిడ్. ఒక పని మనం సరిగ్గా చేయట్లేదు, అది సరిగ్గా చేయట్లేదు కాబట్టే మంచి పొజిషన్లో ఒక ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చే డేంజర్ని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్టేవ్ ఆఫ్. స్టేవ్ ఆఫ్, యూ కాంట్ సే స్టేవ్ ఆన్, దిస్ ఇస్ రాంగ్. స్టేవ్ ఆఫ్లో సింగిల్ ఎఫ్ వచ్చే ఛాన్స్ లేదు. స్టఫ్డ్ ఆన్సర్ కాదు, ఆన్సర్ స్టేవ్ ఆఫ్. సో ఇక్కడ సింపుల్ చెప్పాలంటే వి వుడ్ స్టేవ్ ఆఫ్ ద ఈవిల్ డే ఆఫ్ రెకనింగ్. రాబోయే ఒక ఈవిల్ డే అంటే మనకి ఇక్కడ మనం చేసే పని బాగా చేయట్లేదు కాబట్టి తెలిస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ బాగుండవు కాబట్టి అది రాకుండా ఉండాలంటే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? సో స్టేవ్ ఆఫ్ సింప్లీ మీన్స్ టు అవాయిడ్ అనమాట. రైట్, ఈజీ. ద ఈవిల్ డే డాష్ ఆన్ 20th October. ఫైనలీ 20th October 1962కి ఆ ఈవిల్ డే వచ్చేసిందంట. ఓకేనా? ఆ రోజు తెలిసిపోయింది మ్యాటర్. సో థర్డ్ బ్లాంక్లో ద ఈవిల్ డే డాష్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 20th October. అప్రోచ్డ్ కమ్సా కేమా. వచ్చింది అని చెప్పాలంటే వి సే అప్రోచ్డ్. ఎస్ ఆర్ నో? రైట్. ద ఈవిల్ డే అప్రోచ్డ్ ఆన్ 20th October 1962. 20th October 1962కి ఈవిల్ డే రానే వచ్చేసింది. ఆ రోజు విషయం బయటికి తెలిసిపోయింది, మా పాలసీలో పెద్ద మ్యాటర్ లేదని చెప్పేసి. సో అప్రోచ్డ్ ఏమంటాం? ద ఈవిల్ డే అప్రోచ్డ్ ఆన్ 20th October 1962. బేర్లీ 15 years డాష్ ఇండిపెండెన్స్. బేర్లీ 15 years బిహైండ్ వెనక, నాట్ ది ఆన్సర్. ఆఫ్టర్వర్డ్స్ ఛాన్సే లేదు, అవునా కదా? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆర్ లేటర్ ఇండిపెండెన్స్. వి సే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బట్ వీ కాంట్ సే లేటర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 15 years తర్వాత. చెప్పాలంటే వి సే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ వర్డ్స్ అనలేం. 15 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్, గెట్ రెడీ టు ఆన్సర్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 5. దీని ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్ ఇప్పుడే చెక్ చేస్తాను. కమాన్. Independence and 12 years after China's dash of Tibet. China's regression. I told you just earlier, regression is the opposite of progression. Progress ante grow, regress ante to grow weak. Yes or no? So ఇదైతే ఆన్సర్ అయితే కాదు, అవునా కదా? China's dash of Tibet. టిబెట్ని చైనా ఆక్రమించుకోవడం. త్రోబ్యాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాస్ట్ని మనం గుర్తించుకోవడం. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. రీలాప్స్ ఆన్సర్ కాదు. రీలాప్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఒక డిసీజ్లోంచి రికవర్ అవ్వడం, బట్ దాని తర్వాత ఇంకా హెవీగా మన హెల్త్ ఇంకా క్షీణించడం. దట్ ఈస్ కాల్డ్ రీలాప్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. ఆన్సర్ అవుతుంది చైనాస్ డాష్ ఆఫ్ టిబెట్. చైనా దేన్ని ఆక్రమించుకుంది? టిబెట్ని ఆక్రమించుకుంది. ఆక్రమణని మనం అంటాం అనెక్సేషన్. ఏమంటే యాక్చువల్గా అనెక్సేషన్. సింపుల్. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 5 questions ఆన్సర్ చేసినందుకు మీకు జీడీలో అయితే డైరెక్ట్గా 10 marks. డిపెండింగ్ ఆన్ ద ఎగ్జామినేషన్ దట్ యూఆర్ రైటింగ్, వేరే ఎగ్జామ్స్లో ఇంకెక్కువ మార్క్స్ తక్కువ మార్క్స్ రావచ్చు. క్లోజ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట, తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో చూసి ఇంగ్లీష్ ఈజీ అనిపిస్తే ఇలా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కూడా మీరు నేర్చుకొని ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 0 level నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో, సరళమైన భాషలో నేను దగ్గరుండి ప్రతి ఒక్క ఏరియాలో నేనే ఉండి ఇంగ్లీష్ మీకు నేర్పించడం జరుగుతుంది. A to Z అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు. సో మీకు వచ్చే 40 marksలో 40 out of 40 కొట్టేసి జాబ్ కొట్టాలని అనుకుంటే, ఆ యూనిఫామ్ వేయాలని మీకుంటే, ఎస్ఎస్సి జీడీ క్రాక్ చేయాలంటే తప్పకుండా ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వండి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా స్కోర్ చేసి మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయండి. 499 rupees పే చేస్తే మీకు 3 months కోర్స్ యాక్సెస్ వస్తుంది అండ్ దీంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ అవుతుంది. ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, యూజ్ చేసి డౌన్లోడ్ చేయండి. ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్ స్టూడెంట్స్ ఉన్న, సిహెచ్ఎస్ఎల్ మెయిన్ స్టూడెంట్స్ ఉన్న మీరు కూడా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ తీసుకోవచ్చు. సేమ్ 499 rupees పే చేసి మీరు కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ యాక్సెస్ పొందొచ్చు. బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ యాక్సెస్ పొందొచ్చు. కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ పార్ట్ దీంట్లో కవర్ అవుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఒకవేళ యూనిఫామ్ వేసుకోవడమే కనుక మీ డ్రీమ్ అయితే, మీ కళ అయితే, ఆ కళను నెరవేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్తోనే జాబ్ కొట్టాలి. అది జరగాలి అంటే మీకు 100% మన కోర్స్ చాలా యూజ్ అవ్వబోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అవసరమైన ప్రతి ఒక్క ప్రిపరేషన్ ఉన్న పాయింట్, వన్ స్టాప్ సొల్యూషన్ ఇది. మీరు ఏ బుక్ కొనక్కర్లా, థియరీ కోసం సపరేట్గా, ప్రాక్టీస్ కోసం సపరేట్గా వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం నో. ఒక్కసారి యాప్లో మన మొబైల్లో యాప్ కనుక ఇన్స్టాల్ చేస్తే, మన యాప్ ఇన్స్టాల్ చేస్తే
ఇమ్మీడియట్గా ఒక్క కోర్సులో మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఉన్న ప్రతి ఒక్క రిసోర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ పార్ట్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్ఐ వాళ్ళకి. అన్నీ కలిపి ఒకే కోర్సులో. సో 599 రూపీస్ కోర్స్ ఉన్న ఈ కోర్సుని తీసుకొని 6 months ప్రిపరేషన్ చేసుకోండి. చాలా 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 వాల్యుబుల్ అనిపిస్తుంది అండ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకు. కామెంట్ సెక్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి ప్లే స్టోర్లో మన రివ్యూస్ అండ్ రేటింగ్ చూడండి. జాబ్ కొట్టిన స్టూడెంట్స్ ఎంతోమంది, రైట్. ఒకసారి నేను సపరేట్ వీడియో సెలక్షన్స్కి డెడికేట్ చేసి పెడతాను కూడా, ఒక షార్ట్ వీడియో. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీరు కావాలంటే 399 షార్ట్ టర్మ్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. తెలంగాణ టెట్ స్టూడెంట్స్ తప్పకుండా కూడా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి బెనిఫిట్ పొందండి. తెలంగాణ టెట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. డిఎస్సి స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కోర్స్ నేమ్ వచ్చేసి మిషన్ ఇంగ్లీష్. 3 months and 6 months ఉంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో సపరేట్గా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా హ్యాపీగా మీరు 7780623633 and 633 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్గా మేము హెల్ప్ చేయడం తప్పకుండా చేస్తాం. ఓకేనా, గైడెన్స్ కూడా ఇస్తాం. ఇక్కడ దాకా వీడియో చూసి ఒకవేళ కనుక మీకు వీడియోస్ చాలా ఎంగేజింగ్ అనిపించి మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది అండ్ మీకు అది ఇంటర్న్ చాలా రిటర్న్స్ ఇస్తుంది. మీకు చాలా చాలా బెనిఫిట్ పొందుతారు మీ ఛానల్ నుంచి కూడా. బ్యూటిఫుల్ వీడియోస్, ఫ్రీ కంటెంట్ కూడా మన యాప్లో అంటున్నాను, మన యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఒకసారి వీడియో వేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే, మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని మీరు తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్. వాటిని నేను తప్పకుండా దగ్గర నుండి చూసుకొని ఆ వీడియో ఎంత ఎంగేజింగ్ ఉందనేది అనాలిసిస్ చేసుకుంటాను అనమాట. సో తప్పకుండా మీకు నచ్చితే కనుక లైక్ బటన్ని ఇప్పుడు డ్యామేజ్ చేయండి, ప్రెస్ చేయండి. కమాన్, రైట్, లిటరలీ డ్యామేజ్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆర్ వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్. అన్ని గ్రూప్స్ వేసేసేయండి. ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. మీకు అయినట్టే వేరే వాళ్ళకి కూడా అవుతుందని అనిపిస్తే తప్పకుండా మీరు చేస్తారనే, మన ఛానల్కి సపోర్ట్ చేస్తారనే నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ సెక్షన్లో చాలా ఫ్రీగా మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను, చదువుతాను అండ్ వాటిని చాలా డీప్గా తీసుకుంటాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి కంటెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే. ఆల్ ది బెస్ట్ గైస్. సీ యూ.